రెడ్డి డీటెయిల్ చూస్తే మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనేతల ఉనికిపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్నటి వరకు మావోయిస్టు పార్టీలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీరిలో హిడ్మా కూడా ఒకరు. మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా ఎన్కౌంటర్ తో కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య 8కి చేరుకుంది. ఈ 8 మందిలో టాప్ లీడర్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ప్రస్తుతం సేఫ్ జోన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేపాల్ వెళ్లిపోయారని అంటున్నారు. సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన గణపతి ప్రస్తుతం వయోభారంలో ఉన్నారు. ఆ పదవిని నంబాల కేశవరావుకు అప్పగించిన తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు గణపతి. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. గణపతి తిరుపతి తర్వాత కేంద్ర కమిటీలో ఉన్నది ముల్లా రాజ్రెడ్డి అలియాస్ సంగ్రామ్, పాకహస్యంతు అలియాస్ ఉయికే, మిసిరి బెహ్రా అలియాస్ భాస్కర్, అనలే అలియాస్ తుపా, రామ్దీర్ అలియాస్ మాజీదేవ్, నరహరి అలియాస్ పాపారావు ఉన్నారు. ఇక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అయిన కేంద్ర కమిటీ సభ్యులైన వారికి మావోయిస్టు పార్టీ కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోంది. పెద్ద సంఖ్యలోనే అంగరక్షకులు ఉంటారు. వారి కదలికలు చాలా గోప్యంగా ఉంటాయి. గణపతి తెలంగాణలోని జగిత్యాల వాసి కాగా తిరుపతి రాజ్రెడ్డి ఇద్దరు పెద్దపల్లి జిల్లా వాసులు. హాస్యంతు సొంత జిల్లా నల్గొండ, బెహ్రా తుపాలు ఇద్దరు జార్ఖండ్ వాసులు. రామ్తీర్ ఛత్తీస్గఢ్ కు చెందిన మావోయిస్టు. పాపారావుకు కూడా ఈ ప్రాంతాలతో సుపరిచయం ఉంది. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ఉధృతం అయిన తర్వాత సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత రూఢి అయింది. ఛత్తీస్గఢ్ నుంచి బయటకు వచ్చేందుకు మారేడుమిల్లి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇక్కడి నుంచి ఏపీలోని ఏలూరు, కాకినాడ, విజయవాడ చేరుకున్నట్లు గుర్తించారు. నిఘా కట్టుదిట్టంగా ఉండడంతో ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లిన వలపన్ని పట్టేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పోలీసుల అదుపులో 40 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. వీరిలో 9 మంది తిరుపతి బాడీ గార్డ్స్ గా చెప్తున్నారు. అంతమంది అంగరక్షకులు చిక్కితే తిరుపతి ఎక్కడున్నారు? పోలీసుల వాదన మాత్రం తిరుపతి మారేడుమిల్లి అటవీ ప్రాంతం నుంచి ఏఓబీ వైపు వెళ్లినట్టుగా ఉంది. అందుకే మారేడుమిల్లి నుంచి ఏఓబీకి దారితీసే మార్గాలను బలగాలు జల్లెడపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న 40 మందిలో అగ్రనేతలు ఎవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. వీరందరినీ రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అటు కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు మావోయిస్టులు రావడంపై ఒకే వాదన వినిపిస్తోంది. సముద్ర మార్గంలో మత్స్యకారుల రూపంలో పడవలపై సేఫ్ ప్లేస్ కు జంప్ అయ్యే ప్లాన్ వేశారు మావోయిస్టులు. సముద్రంలో ప్రయాణించి బెంగాల్ లేదా బంగ్లాదేశ్ చేరుకుంటే అక్కడి నుంచి నేపాల్ వెళ్లాలన్నది మావోయిస్టు పార్టీ అగ్రనేతల ప్రణాళికగా తెలుస్తోంది. ఇక ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అంటే వారికి స్థానికంగా ఎవరైనా సాయం చేసి ఉండాలి. వారెవరు? ఎన్ని రోజులుగా కాకినాడ, ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉంటున్నారు? అసలు దండకారణ్యం నుంచి కాకినాడ, ఏలూరు, విజయవాడ వచ్చేందుకు ఎవరు సాయం చేశారు? ఎలా వచ్చారు? ఇక్కడ తినడానికి, ఉండడానికి షెల్టర్ ఇచ్చింది ఎవరు? ఈ ప్రాంతాల నుంచి సముద్ర మార్గంలో ప్రయాణానికి ఏ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు? ప్రస్తుతం ఈ చిక్కుముళ్లు విప్పే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక పోలీసుల అదుపులో ఉన్నవారు ఇచ్చే సమాచారం ఆధారంగా కేంద్ర కమిటీ సభ్యులు ఆచూకీ పట్టుకుంటారా? ఎక్కడున్నారో, ఎటు వెళ్లారో వేట సాగిస్తారా? 1-2 రోజుల్లో సజీవంగానో లేక నిర్జీవంగానో కీలక అగ్రనేతలను పట్టుకుంటారా? నిఘా వర్గాల దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తమైంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్ కగార్ తుది దశకు వచ్చినట్టుగా భావిస్తున్నారు.